దివి నుంచి గంగని భూమికి తీసుకొచ్చాడు. తన యొక్క తపశ్శక్తితో అక్కడి నుంచి మనకి భూమి పైకి తీసుకొచ్చాడని. మరి అటువంటి గొప్ప వ్యక్తికి ఏమాత్రం ధీటైనటువంటి మన గౌరవ శాసనసభ్యులు ఈ నియోజకవర్గానికి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కృష్ణా నది వాటర్ని తాగడానికి శుద్ధమైనటువంటి వాటర్ని మన మండలంలో మరియు ఇతర 2 మండలాల డోన్ ప్యాపిలికి తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు మన యొక్క గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. సభాధ్యక్షులు స్థానిక సర్పంచ్ రాజు గారు, స్థానిక ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి గారు, మద్దిలేటి స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ రామచంద్రుడు గారు, మాజీ సర్పంచ్ వైసీ మోహన్ రెడ్డి గారు పెద్దలు, అదేవిధంగా మాజీ మద్దిలేటి స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ నాగేశ్వర రెడ్డి గారు, స్థానిక తహసీల్దార్ గారు, మరి ఎండిఓ గారు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మురళి గారు, అదేవిధంగా స్థానిక సింగిల్ విండో ప్రెసిడెంట్ గారు, మన నాగరాజు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా, మన ఎంపీపీ మండల వైస్ ప్రెసిడెంట్ రంగస్వామి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రంగాపురము ఇతర చుట్టుపక్కల గ్రామాల పెద్దలందరూ పేరు పేరున, అక్క చెల్లెమ్మలందరూ ముఖ్యంగా అందరికి కూడా పేరు పేరున, పాత్రికేయులు, మరి రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. ఈ ప్రోగ్రాం అయిపోతానమ్మా మీ అందరికి కూడా, అంటే ఎంతమంది, దాదాపు 180 మందికి ఇక్కడ రంగాపురం గ్రామంలో మాత్రమే 180 మందికి 350 ఎకరాలు ఇంచుమించు డీ పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణ హక్కులతో మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 129 మంది ఇంచుమించు 200 ఎకరాలు ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో ఇనాం భూములు కూడా సంపూర్ణ హక్కులు. ఇనాం భూములు ఎప్పుడు స్వాతంత్రం రాకముందు నుంచి ఏదైతే ఇనాం భూములు మన పేర్ల మీద వచ్చినాయో వాటిని వాస్తవానికి మనము ఈ రోజు వరకు కూడా సంపూర్ణ హక్కులు లేవు. సంపూర్ణ హక్కు అంటే ఏమి, మనం తీసుకుపోయి ఎక్కడే కానీ బ్యాంకులో పెట్టుకొని లోన్లు తీసుకునేదానికి కానీ, ఒకవేళ మనం ఏమన్నా ఈ పొలము తీసి 1 ఎకరా ఇక్కడ అమ్మి ఇంకొక ఎకరా అక్కడ కొనుక్కుందామన్నా, ఒక 2 ఎకరాలు ఇక్కడ అమ్మి ఒక ఇండ్లు కట్టుకుందామన్నా అమ్మేదానికి ఉండదు. ఈరోజు దాదాపు 180, 130 అంటే ఇంచుమించు దాదాపు 310 మంది ఎవరైతే మీరందరూ కూడా ఈ పట్టాలు అందుకుపోతా ఉన్నారో దీని విలువ తెలుసునామా? దీని విలువ ఒక్కొక్కరికి ఇంచుమించు దాదాపు 350 ఎకరాలు, 200 అంటే 500 ఎకరాలు. ఎకరా ఎంత ఉంటుందమ్మా? ఇక్కడ 15 లక్షల ఈ భూమి అంతా. ఇంచుమించు 180 మందికి 350 ఎకరాలు అంటే దాదాపు 2 ఎకరాలు ఒకరొకరికి. అంటే ఈరోజు నిజం చెప్పాలంటే ఎవరైతే ఈ పట్టాలు తీసుకుపోతా ఉన్నారో ఫ్రీ హోల్డ్ పట్టాలు, మీ అందరికి కూడా తిమోతి చెప్పిన ప్రకారం ఒకవేళ 15 లక్షల రూపాయల విలువ అంటే ఇంచుమించు 30 లక్షల రూపాయలు ఒక్కరొక్కరికి ప్రభుత్వం ఇస్తా ఉంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. సింపుల్ గా కాగితం తీసుకొని మనం డీ పట్టా అనుకుంటాము. ఈరోజు ఏ కాగితాలు ఇస్తారో ఆ కాగితం తీసుకొని ఇది ఫుల్ పట్టా అంటాం. కాకపోతే డీ పట్టా నుంచి ఫుల్ పట్టా మారిందంటే ఎకరకు 15 లక్షల రూపాయల చొప్పున యావరేజ్ గా ఒక్కొక్కరికి మీకు 30 లక్షల రూపాయల విలువ చేసే పొలము ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు మీ చేతుల్లో పెడతా ఉన్నారు ఈరోజు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాం. ఇదే కాకుండా ఇంతకు ముందు కూడా
ఇంతకు ముందు ఎట్లుండేది గత ప్రభుత్వాల్లో గుంటకల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ డీ పట్టాలు, మధ్యకెర నుంచి వచ్చిన వాళ్ళు డీ పట్టాలు, ఆళ్ళగడ్డ నుంచి వచ్చిన వాళ్ళకి డీ పట్టాలు, చివరకు పక్క జిల్లాలో మార్కాపురం గిద్దలూరు వాళ్ళకు కూడా డీ పట్టాలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వస్తాయమ్మా? రంగాపురానికి, తౌసికొండకు, హుసేనాపురానికి, నాగమల్లకుంటకు, రహిమాపురానికి, గిద్దలూరుకు, మార్కాపురంకు ఏం సంబంధం అని అంటే గత టీడీపీ ప్రభుత్వంలో ఎవరైతే నాయకులు ఇక్కడ ఉన్నారో మార్కాపురం నుంచి, గిద్దలూరు నుంచి, గుంటకల్ నుంచి, మధ్యకెర నుంచి, అనంతపురం నుంచి మనుషులను పెంచుకొచ్చి తలా ఇంత డబ్బులు ఇప్పించుకొని ఈ మనకు చెందిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నీ అమ్మిన మాట వాస్తవమా కాదని చెప్పి ఈరోజు మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒక్క రంగాపురం గ్రామంలోనే 123 మందికి ఇటువంటి దొంగ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసి 200 ఎకరాలు ఇంతకు ముందు ఇక్కడ పంచిన మాట మీ అందరు కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మండలం అంతా చూసినట్లయితే ఇంచుమించు 1183 అంటే 1200 మంది రైతులకు 1650 ఎకరాలు పంచిన మాట మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎటువంటి భూమి ఇదంతా? మార్కాపురము, గిద్దలూరు, గుంటకల్లు, అనంతపురము, మధ్యకెర వాళ్లకు ఏదైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమ్ముకున్నారో అదంతా స్వాధీనం చేసుకొని స్థానికులకు ఇచ్చిన మాట ఒక్కసారి మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇన్నిళ్ళు తిరుగుతున్నారు కదమ్మా, ఇంటింటికి తిరుగుతున్నారు. ఏమని చెప్తున్నారమ్మా? ఇంటింటికి రావడము, వంట గ్యాస్ పెరిగింది కదమ్మా అని అంటున్నారు కదా, అనట్లేదా? నిత్యావసర వస్తువులు, కూరగాయలు పెరిగినాయి కదా అని అంటున్నారమ్మా. పెట్రోల్ పెరిగిందని అంటున్నారు కదమ్మా. ఈరోజు ఒక్కసారి మనం అందరం కూడా ఆత్మవిమర్శ చేసుకొని వాళ్ళు చెప్పిన మాట ఎంత మటుకు నిజం అని చెప్పి ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మద్రాసులో కూడా కూరగాయలు పెరిగినాయి, బెంగళూరులో కూడా కూరగాయలు పెరిగినాయి, బొంబాయిలో కూడా కూరగాయలు పెరిగినాయి. అవి కూడా మనమే పోయి పెంచుతామా? మనం ఇక్కడ నుంచి పోయి పెంచొస్తామే? మద్రాసులో, బెంగళూరులో, బొంబాయిలో. వంట గ్యాసు ఢిల్లీలో పెరిగింది, కలకత్తాలో పెరిగింది, బొంబాయిలో పెరిగింది, మనమే పోయి పెంచుతామా? అక్కడ పెట్రోల్ డీజిల్ బెంగళూరులో పెరిగింది, మద్రాసులో పెరిగింది, హైదరాబాద్లో పెరిగింది, మనమే పెంచుతామమ్మా? అక్కడ కూడా పోయి ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కరోనా వల్ల యావత్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మొత్తము అతలాకుతలం అయితే, ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగితే, అందులో భాగంగా భారతదేశంలో ధరలు పెరిగితే, అందులో భాగంగా 29 రాష్ట్రాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ధరలు పెరిగితే వాళ్ళు అన్యాయంగా వచ్చి మన వల్ల ధరలు పెరుగుతాయని చెప్పి మీ అందరికి కూడా ఇండ్లు తిరిగి చెప్తా ఉన్నా. ఈరోజు అమ్మఒడి వస్తుందమ్మా, ఆసరా వస్తుందమ్మా, చేయూత వస్తుందమ్మా, విద్యా దీవెన వస్తుందమ్మా, వసతి దీవెన వస్తుందమ్మా, రైతు భరోసా వస్తుందమ్మా. లెక్కేసుకుంటూ పోతే ఒక్క రంగాపురానికే కొన్ని కోట్ల రూపాయలు. జనవరి నుంచి 3000 రూపాయలు పెన్షన్ పెంచిన మాట వాస్తవమా కాదమ్మా? ఆసరా చేయూత వచ్చే నెల జనవరిలో, ఫిబ్రవరిలో వస్తున్న మాట వాస్తవమా కాదమ్మా? 4 విడతల్లో 3 విడతలు మీకు అందిన మాట వాస్తవమా కాదమ్మా? ఆ రోజు మాత్రము వాళ్ళు ఏమన్నారు? మీరు తప్పు, ఈ సహాయం చేయడం తప్పు, మీరు అమ్మఒడి ఇవ్వడం తప్పు, మీరు ఆశ్రయడం తప్పు, మీరు చేయుతేయడం తప్పు, మీరు పేదవానికి డబ్బులు ఇచ్చినందువలన మొత్తం రాష్ట్రం అంతా పాడైపోయిందని వాళ్ళు అన్న మాట వాస్తవమా కదమ్మా? ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు. మీ దగ్గరకు వచ్చి ఇదే మనం చేసే కార్యక్రమాలు తిప్పి మార్చి ఇంకా కొంత ఎక్కువ ఇస్తామంటున్నారు. అంతేనమ్మా? మీ దగ్గరకు వచ్చి చెప్తుంది ఏమన్నారమ్మా? గ్యాస్ సిలిండర్లు ఇస్తారు కదా. 2014లో
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏమని, సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తాము, ఒక్కో సిలిండర్ కు 100 రూపాయలు సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా. ఒక్కరికన్నా వచ్చిందమ్మా ఇది ఇక్కడ? ఒక్కరికన్నా? రైతు భరోసా మనం ఇస్తే తప్పన్నారు, వాళ్ళు 2014లో సంపూర్ణ రైతు భరోసా అన్నారు. ఇచ్చినారమ్మా సంపూర్ణ రైతు భరోసా ఎవరికన్నా? డ్వాక్రా సంఘాలకు మొత్తం అక్కలకు మొత్తం మీ రుణం మొత్తం మాఫీ చేస్తా అన్నాడు 2014 సంవత్సరంలో. చేసినాడమ్మా ఒక్కరికన్నా కనీసం? అదేవిధంగా పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం అని చెప్పి 30,000 బ్యాంకులో వేస్తా అన్నాడు. వేసినాడమ్మా ఒక్కరికన్నా కనీసం ఒక్కరికి ఈ రాష్ట్రంలో? అదేవిధంగా అమ్మా అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ, స్కూళ్ళలో తరగతుల్లో గదులు పెంచి, ఎప్పుడైనా కట్టినారమ్మా వాళ్ళకు బడులు ఇప్పుడు కడుతున్నామా అప్పుడు కట్టినారా? అదేవిధంగా అమ్మా 3 సెంట్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రతి ఒక్కరికి సెంట్ ఉన్నారన్నారు. ఇచ్చినారమ్మా అందరికి 3 సెంట్లు సెంట్ ఉన్నారు. ఈరోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా సంపూర్ణంగా కాదు పరిపూర్ణంగా అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఈరోజు వచ్చి మనకు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. ఎంత ఆశ్చర్యకరమైనదంటే, నాకు కూడా ఎంతో మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నాయకులు పరిచయస్తున్నారు. నేను ఓ రోజు ఇట్లే ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో తిరుగుతూ పెడుతూ వాళ్ళు కలిసినప్పుడు నేను అడుగుతాయి, అయ్యా మేము అమ్మఒడి ఇస్తేనేమో మీరు వద్దంటిరి, మేము చేయూత ఇస్తేనేమో మీరు తప్పంటిరి, మేము మన ఆసరా ఇస్తేనేమో ఇది పరమ తప్పంటిరి, రైతు భరోసా ఇస్తేనేమో ఇదేం ఇట్లా చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మీరు మాత్రం ఎట్లా చేస్తారు, మేము చేయలేము అని మీరు అంటూనే మేము 4 సంవత్సరాలు చేస్తే మీరు ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఏమన్నారు తెలుసు? మీ నాయకునికి మా నాయకునికి అదే తేడా అన్నారు. ఏమా తేడా అంటే, జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు, మా వాడు చేయడు కదా. ఈరోజు వాళ్ళు ఇంటింటికి తిరిగి మొత్తము సర్వము ఎన్ని అబద్ధాలు ఉన్నాయో అన్ని అబద్ధాలు మీకు చెప్పుకుంటూ ఈరోజు ఓట్లు వేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. పోనీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోగలిగినాం? ఇంతకుముందు మాదిరి దళారీ వ్యవస్థ ఉందమ్మా ఇక్కడ? ఈరోజు ఎవరే కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత కానీ రైతు భరోసా కానీ కావాలంటే దళారీ దగ్గరికి పోయి ₹1 ఇవ్వాల్సిన అవసరం ఉందమ్మా ఎక్కడైనా కానీ? ఆ రోజు పెన్షన్ రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీకి 3 నెలల డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇంటి పట్టా రావాలంటే 20 నుంచి 30 వేల రూపాయలు వాళ్ళ జన్మభూమి కమిటీలు వసూలు చేసిన మాట వాస్తవమా కాదా? అసలు బ్యాంకులో రుణాలు కావాలంటే పర్సెంటేజ్ వసూలు చేసిన మాట వాస్తవమా కాదా? ఈరోజు ఒక్కరికన్నా మనం డబ్బులు ఇస్తున్నామమ్మా? ఎంత పారదర్శకంగా ఎంత నిజాయితీగా మన సెక్రటేరియట్ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరు ఇండ్ల దగ్గరకు వచ్చి పొద్దున్న నిద్ర లేపి మరీ పెన్షన్లు ఇస్తున్న మాట వాస్తవమా కాదు? ఇంత తేడా పెట్టి వాళ్ళు చేసిన వ్యవస్థ, వాళ్ళు పాడు చేసిన వ్యవస్థను అసలు తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. ఎంత పాడు చేసినారంటే, జన్మభూమి కమిటీలను పెట్టి పెన్షన్లలో పర్సెంటేజే 3 నెలల పెన్షన్, గవర్నమెంట్ నుంచి బ్యాంకు నుంచి అప్పులు రావాలంటే పర్సెంటేజ్, ప్లాట్ రావాలంటే డబ్బులు, డీపట్ట రావాలంటే డబ్బులు. ఈరోజు 200, 310 మందికి ఈరోజు పట్టాలు ఇస్తున్నాం. ఎవరే కానీ ఇక్కడ ₹1 ఎవరికన్నా ఇచ్చిన మాట ఉందమ్మా? ఎవరే కానీ ₹1. ఆ రోజు డీపట్ట పుస్తకాల ప్రకారం దొంగ పుస్తకం అంటే 40,000, రాజు చెప్పినట్లు 60,000, 80,000. మామూలుగా తహసీల్దార్ ఆఫీసు పొద్దున 9 గంటలకు తెరిస్తే సాయంత్రం 5 గంటల వరకు పని జరుగుతుంది. వాళ్ళ ప్రభుత్వంలో సాయంత్రం 5 గంటలకు తెరుచుకొని రాత్రి 10 గంటల వరకు పనిచేసిన వాళ్ళు. ఈరోజు వాళ్ళు వచ్చి మన ప్రభుత్వం గురించి పనితీరు గురించి మాట్లాడి ఇంటింటికి తిరిగి అబద్ధాలు చెప్తూ ఉన్నారంటే ఎంత అన్యాయం అనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం. ఒక్కటన్నా చంద్రబాబు నాయుడు గారు పోయినసారి చేసిన వాగ్దానం ఒక్కటన్నా పూర్తి చేసినాడు. ఈరోజు వచ్చి అంతకంటే 2 అంతలు ఇస్తానంటా ఉన్నాడు. అమ్మఒడి మనం ఇస్తే 3 అంతలు ఇస్తా అంటాడు. గ్యాస్ సిలిండర్ అప్పుడు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఇస్తా అంటాడు. బస్సులలో మీరు ఎక్కువ అంటారు. ఇవన్నీ నమ్మేటివానమ్మా? ఇవన్నీ ఎంత అన్యాయం చేయండి.
నిజంగానే ఆడవాళ్ళు నవ్వుతున్నారు చూడు, బస్సులు అంటారు చూడు, అందరు నవ్వుతున్నారు. అంటే సొంతం వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మా వాడు చేస్తే కదా. ఇంత అన్యాయమైన ప్రచారం చేసుకుంటూ ఈరోజు వాళ్ళు ఇంటింటికి ప్రోగ్రాంలు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఈరోజు మన సత్యం కానీ, రాజు కానీ, నాగభూషణ రెడ్డి గారు కానీ అందరూ కూడా వక్తలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నో పనులు చేసుకోగలిగినాం. మద్దిరెడ్డి స్వామికి ఎట్లుందమ్మా, ఇప్పుడు ఎట్లుందమ్మా రోడ్? మద్దిరెడ్డి స్వామి లోపలికి పోతానికి గుళ్ళు ఎట్లా కడుతున్నారమ్మా? రామచంద్రుడు ఉన్నాడు ఇక్కడ. అదేవిధంగా మన రంగాపురం ముందర రోడ్డు జాతీయ రహదారి ఎట్లుందమ్మా? జాతీయ రహదారి ఎంతసేపు పడుతుంది ఇక్కడ నుంచి బేతంచెర్లకు? గట్టిగా 5 నుంచి 10 నిమిషాలు లోపలే. 10 నిమిషాలు కూడా పట్టదు, 5 నిమిషాలు వెళ్ళిపోతాం. డోర్కి ఎంతసేపులో పోతామమ్మా? 15 నిమిషాలు వెళ్ళిపోతాం. 15 నిమిషాలు. ఎంతమ్మా విలువ దాన్ని? జాతీయ రహదారి విలువ ఎంత? 750 కోట్లతో జాతీయ రహదారి. ఒక మద్దిలేటి స్వామి క్షేత్రం ఒక్కటే ఇంచుమించు 50 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. ముచ్చట్లకు రోడ్ వేసుకున్నామమ్మా. ముచ్చట్లకు త్వరలోనే గుడి పునర్నిర్మాణం జరగబోతుంది. చివరకు ఎక్కడనో అడవిలో ఉండే పాలుట్ల రంగస్వామి కూడా రోడ్డు మొదలు పెట్టిన మాట వాస్తవమా కాదని అడుగుతుంది. ఎవరి వలన జరిగిందమ్మా? 2014 సంవత్సరంలో నాగభూషణ రెడ్డి, రాజు చెప్పినట్లు 2014 సంవత్సరంలో మనం ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు అందరూ ఎక్కిలించుకొని అవలేగా మాట్లాడిన రోజు, బేతంచెర్లోళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా నిలబడతారా అని చెప్పి అవలేగా మాట్లాడిన రోజు మీరందరూ కూడా మా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించినందుకు ఇది మీ విజయం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాం. 2014లో మరింత అభిమానం చూపి గెలిపించిన దానికి, మన ప్రభుత్వం వచ్చిన దానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గం మీద ఉన్న ప్రత్యేక ప్రేమ వలన ఈ అభివృద్ధి జరిగిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడమ్మా, ఎక్కడ కోరకల్లు? 50 కిలోమీటర్లు. పైపులు చూస్తున్నారు కదా మీరు, బేతంచెర్ల నుంచి పైపులు వచ్చేటివి. ఆ పైపుల ద్వారా ఇంచుమించు ఇంకో 1-2 నెలల లోపల పుష్కలంగా నీళ్లు రాబోతా ఉన్నాయి మన ప్రాంతానికి అని తెలియజేస్తా ఉన్నా. ఎటువంటి నీళ్లు? మీరు ఏ సీసా నీళ్ళు అయితే చూస్తున్నారో ఈ సీసా నీళ్ళ కంటే కూడా శ్రేష్టమైన నీళ్లు రాబోతా ఉన్నాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం. డోన్లో పోతే 100 పడకల ఆసుపత్రి. బేతంచెర్ల నుంచి గోర్మాన్కొండ పోయేటప్పుడు, కర్నూలు పోయేటప్పుడు మీరు అందరూ కూడా గొప్ప గొప్ప బిల్డింగ్లు కడుతున్నారు, చూస్తున్నారు కదమ్మా అందరు. ఏమిటి అవి? బీసీ పిల్లల కోసము బ్రహ్మాండమైన హాస్టల్ చూసినాం ఇంతకు ముందు. మేము బీసీ నాయకులం మనం వచ్చి చెప్పుకొని మన బీసీల ఓట్లన్నీ వేసుకొని పోయి చేశారమ్మా ఎక్కడన్నా? బడి కాదు కదా, కనీసం ఒక లెట్రిన్ కట్టినారని చెప్పి ఈరోజు మీ అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్లు వస్తూనే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, చెప్పిన మాట ఇష్టాంతరానికి మాట్లాడి వెళ్ళిపోతారు. మనం అమాయకంగా నమ్మితే మన భవిష్యత్తు ఎవరి చేతుల్లో పెడుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బాబు భవిష్యత్తు ఏమది ప్రోగ్రామ్? మన భవిష్యత్తు బాబు షూరిటీ. బాబు షూరిటీ అంటే భవిష్యత్తు గ్యారెంటీ అంట. ఆయన షూరిటీ ఒక్కడన్నా పూర్తి చేసినాడమ్మా ఇంతవరకు? ఆయన భవిష్యత్తే అతలకుతలంగా ఉంటే మన భవిష్యత్తుని గ్యారెంటీ ఇస్తాడు? నాకు అర్థం కాదు. ఇంత అన్యాయమైన పరిస్థితుల్లో ఇంకో ఆయన ఉన్నాడు, అభ్యర్థి అని చెప్పి తిరుగుతున్నాడు. ఈయన కొత్త స్కీమ్ స్టార్ట్ చేసినాడు. ఈయన స్కీమ్ ఏమంటే, రంగాపురం రాలేదేమో ఇంతవరకు వచ్చినాడు. బేతంచెర్ల డోను ప్యాపిలి ఇంటింటికి పోవడము, మంచి బ్రహ్మాండమైన సర్టిఫికెట్. ఏమి సర్టిఫికెట్ అని చూస్తే 1.5 సెంట్ ప్లాట్ ఇస్తారంట. ఇది ఎవరు అనౌన్స్ చేసినారు? ఒక వ్యక్తి, మీరు ఎక్కడైనా విన్నారమ్మా ఒక వ్యక్తి ప్లాట్లు ఇచ్చేది? నేను లెక్కేస్తే మురళి చెప్పినట్టు 12,000 కార్డులు ఉన్నాయి ఒక బేతంచెర్ల పట్టణంలో మాత్రమే. ఓన్లీ బేతంచెర్ల పట్టణం, మండలం కాదు. 12,000 కార్డులు అంటే నువ్వు 12,000 మందికి నువ్వు ఈ సర్టిఫికెట్లు పంచుతుండవు. ఎట్లా? ఒకరికి 1 సెంట్ ఉన్నారంట. నేను లెక్కేస్తే
ఎకరకు ఎన్ని ప్లాట్లు వస్తాయి? 40 ఎకరకు 40 సెంట్లు రోడ్లకు పోతాయి. 60 సెంట్లే మనం ప్లాట్లకు వచ్చేది. ఆ 60 సెంట్లు సెంటున్నర ప్రకారం లెక్కేస్తే 40 ప్లాట్లు వస్తాయి. ఎకరాకు 40 ప్లాట్లు. 12,000 పట్టాలు ఇవ్వాలంటే ఇంచుమించు 300 ఎకరాలు కావాల్సి వస్తాయి. బేతంచెర్ల పట్టణంలో ఇండ్లు కట్టుకోదగిన ప్రాంతము, మనం కొండ మీద కట్టుకోలేము కదా, ఇండ్లు కట్టుకోగలిగిన ప్రాంతము ఎంత లేదన్నా 50 లక్షలు ఉంది. అంటే ఒక బేతంచెర్ల పట్టణానికి మాత్రమే 300 ఎకరాలు కావాల్సి వస్తుంది, 150 కోట్లు కావాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ఎవరితో వీలవుతుందమ్మా ఇది ఇచ్చేదానికి? నేను అనుకుంటే ఇదేందుకు కొత్తగా, ఇది పూర్తి ఇంత అబద్ధాలకు కూడా ఇంత లిమిట్ లేకుండా ఏం ధైర్యంతో చెప్తున్నాడు అబ్బా ఇది అంటే, దాంట్లో కిటుకు తర్వాత అర్థమైంది. నేను గెలుస్తే అర్థమైంది. ఇంకా నేను గెలుస్తే నీకు ఇస్తా. నిజంగా ఎవరన్నా కానీ ఇవ్వాలనే ఆలోచన ఉండేవాళ్ళు 300 ఎకరాలు రెడీగా పెట్టి ప్లాట్లు వేసి రా, ఈ ప్లాట్లు తీసుకోండి, ప్లాట్లు అడిగేది అడగల. కానీ ఈయన అట్లా కాదు, నేను గెలిస్తే. పైగా మళ్ళీ ఇంకోటి కొత్తగా ఏం చేసినా అంటే ఆధార్ కార్డులు తీసుకోవడము, ఓటీపీ రావడం. అమాయకులు ఎవరైనా మోసపోయారు, ఆధార్ కార్డు అనేది పోయి పొరపాటున గిన ఫోన్లో ఓటీపీ మిస్ అయిందంటే వచ్చే స్కీములన్నీ పోయే ప్రమాదం ఉందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఎంత మోసానికి దిగినారనేది ఒక్కసారి. పైగా వీళ్ళ చరిత్ర చూసినట్లయితే కూడా వాళ్ళు చెడిపోయేది కాక అందరినీ చెడగొట్టి పెట్టినారు. ఇప్పుడు ఎంతోమంది వాళ్ళతో పోలిక పెట్టుకుంటున్నారు. ఏమని? టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ వస్తే 3 నెలల పెన్షన్ ఇస్తుండ్రి మామూలు, లాట్ వస్తే 20-30 వేలు వస్తుండే మామూలు, ఇంకోటి వస్తే బ్రోకర్ పని చేస్తే డబ్బులు వస్తుండే, ఇప్పుడు లేకపోయినా. నేను చెప్తే నాయన అట్లా ఆలోచన చేద్దాం అమ్మ స్వామి కూడా దయచేసి. ఉత్తర సొమ్ము మనకు వద్దు. ఎప్పుడైనా కానీ మనం కష్టపడిన సొమ్ము మనకు రావాలి, కానీ అవతలోని ఉత్తర సొమ్ము ఎవరో ముసలామ్మ పెన్షన్లో 3,000 మనం తీసుకోవడము, ప్లాట్లలో 20,000 తీసుకోవడం, ఇట్లాంటివన్నీ తప్పు స్వామి అని చెప్పి వాళ్ళు చేసిన పాపాలను కడక్కలేక మనం అల్లాడుతున్నాం. ఇంత అన్యాయమైన పరిపాలన వాళ్ళు. దయచేసి మీ అందరూ కూడా నేను మరొకసారి కూడా మనవి చేసుకుంటా ఉన్నా, ఈ గత 4.5 సంవత్సరాలు కూడా మనం కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబాలు కానీ, మనకు సంబంధించిన ప్రభుత్వ సహాయం కానీ, శాంతి భద్రతలు కానీ, రౌడీజం కానీ, ఏ విధంగా రౌడీజాన్ని నిర్మూలించినామని గుర్తుందమ్మా. ఇంతకుముందు పిట్టల దూరంలో మన జీపులు వేసుకొని తుపాకులు పెట్టుకొని పోతుండే సందర్లంతా. ఏడిపోయినారు ఇప్పుడంతా పిట్టల దూరంలో ఒక్కడన్నా ఉన్నాడు పిట్టల దూర? ఏ విధంగా మన ప్రభుత్వం కాబట్టి, మన పరిపాలన కాబట్టి, మన శాంతి భద్రతలు కాబట్టి మనము ప్రతి ఒక్కరు కూడా కులాలు మతాలు లేకుండా అందరినీ సమానత్వంతో చూసుకున్నందువల్ల ఈ రోజు అందరు సుఖంగా ఉన్నమాట వాస్తవమా కాదని చెప్పి మీ అందరు కూడా అడుగుతా ఉన్నాం. దయచేసి మీరు ఎవరు కూడా వాళ్ళ మోసపూరితమైన మాటలకు మోసపోవద్దండి. ఒక్కసారి ఆలోచన చేసుకొని వాస్తవాలేమి, మంచేమి, చెడేమి అనేది చూసుకొని మీ అందరు కూడా మరొక్కసారి కూడా మన ప్రభుత్వానికి, మన పార్టీకి మీ దీవెనలు అందించి మన రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో తీసుకుపోవాలని చెప్పి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.